మన ప్రాచీన భారతదేశాన్ని ఎంతో మంది గొప్ప గొప్ప మహారాజులు పాలించారు. వాటిలో కొందరు గురించి మాత్రమే నేటి మన తరం తెలుసుకున్నారు. కానీ ఇంకెంతో మందిని మనం తెలియక గుర్తించలేకపోయినాం. అలాంటి ఒక గొప్ప మహారాజు గురించే నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ రాజు విదేశీ రాజుల చేతుల్లో నుంచి మన భారతదేశ భూభాగాన్ని కాపాడేందుకు ఎన్నో పోరాటాలను చేశాడు. ముఖ్యంగా మనం చరిత్రలో నుంచి 11వ శతాబ్దం నాటి కాలాన్ని చూస్తే పొరుగు దేశ రాజులైన మహమ్మదీ సుల్తానులు భారతదేశంపై దండెత్తి అనేక రాజ్యాలను వీరు ఆక్రమించుకుని ఆ తర్వాత మన భారతదేశ సనాతన ధర్మాన్ని, సంస్కృతిని, వేష భాషలను, ఆచారాలని వీటన్నిటిని మార్చడానికి పూర్తిగా నాశనం చేసి కనుమరుగు చేసేందుకు విపరీతంగా ప్రయత్నిస్తున్న తరుణంలో ఎంతో మంది మన భారతీయ రాజులు వీరికి ఎదురుపడ్డారు, తలపడ్డారు. ఇలా ఈ ఢిల్లీ సుల్తానుల్ని అలా నాడు ఎదిరించిన రాజ్యాల్లో మనం ముఖ్యంగా చెప్పుకోవలసిన రాజ్యం ఒకటి ఉంది. అదే మన విజయనగర సామ్రాజ్యం. విజయనగర సామ్రాజ్యం అనగానే మనందరికీ గుర్తొచ్చేది శ్రీకృష్ణ దేవరాయలు. అయితే ఈ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించింది ఈయన కాదు. ఈయనకి 3 తరాల ముందు ఉన్న ఒక రాజు. ఆయన గురించి ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. వారే హరిహర రాయులు. హరిహర రాయ అనే ఈ పేరుని ఈ మధ్య మీరు వినే ఉంటారు. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న హరిహర వీరమల్లు. హరిహర వీరమల్లు అనే సినిమా యొక్క కథ అనేది ఈ రాజు గురించే. అసలు ఈ రాజు ప్రత్యేకత ఏమిటి, ఘనకీర్తి ఏమిటి, ఎలా వీరు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు, ఎలా వీరు ఢిల్లీ సుల్తాన్లను ఎదిరించారు, ఇలాంటి ఎన్నో విషయాలను ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. ఈ గొప్ప మహారాజు గురించి తెలుసుకోవడం అనేది మనందరి బాధ్యత. సో వీడియోని ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. అలానే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. హరిహర రాయులు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడం అనేది అంత సులువుగా మాత్రం అస్సలు జరగలేదు. వారు ఎంతగానో ఎన్నో అడ్డంకులు దాటుకుని వచ్చాక కానీ చివరికి ఇది సాధ్యపడింది. అసలు ముందుగా ఈయన జీవిత ప్రయాణం ఎలా సాగింది, ఎలా మొదలై ఇక్కడ వరకు వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సామాన్య శకం 11వ శతాబ్ద కాలంలో భారతదేశంపై అనేక మంది విదేశీ రాజులు దండెత్తడానికి వచ్చారు. వారిలో ముఖ్యమైన వారు వీరు మన దేశంలోని సంపదలను కొల్లగొట్టడానికి, ఇక్కడ ఇస్లాం మతం వ్యాప్తి చేసేందుకు, మన రాజులను జయించడానికి చాలా పోరాటాలు చేశారు. ఇక 13వ శతాబ్ద కాలానికి వచ్చేసరికి ఉత్తర భారతదేశం దాదాపుగా ఈ సుల్తాన్ల వశమైంది. ఇక ఉత్తర భారతదేశం అనంతరం వారి చూపు దక్షిణ భారతదేశంపై పడింది. అప్పటికీ మన దక్షిణ భారతదేశం హిందువుల రాజుల చేతుల్లో ఉండేది. కానీ ఈ రాజ్యాలన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటిగా ఢిల్లీలో మహమ్మద్ పాలన మొదలైన తర్వాత ఆయన జయించడం మొదలుపెట్టాడు. దానితో భారతదేశం పరిస్థితి మరింత దిగజారిపోయింది. ఒకప్పుడు తన పూర్తి వైభవాన్ని భారతదేశం కోల్పోతూ రావడం జరిగింది. ఎన్నో హిందూ దేవాలయాలు, సాంప్రదాయాలు నాశనమవుతూ కనుమరుగవుతూ వచ్చాయి. అయితే ఈ 13వ శతాబ్ద సమయంలో అప్పుడు కాకతీయ సంస్థానంలో హరిహర మరియు అతని తమ్ముడు బుక్క వీరిద్దరూ కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడి వద్ద కోశాధికారులుగా పనిచేస్తున్నారు. అయితే 1323వ సంవత్సరంలో ఢిల్లీ సుల్తానుల చేతిలో ఈ కాకతీయ రాజు ఓడిపోవడంతో ఈ రాజ్యం ఢిల్లీ సుల్తాన్ల వశమైంది. దాంతో కోశాధికారులుగా పనిచేస్తున్న ఈ గొల్ల సోదరులిద్దరూ చివరికి కంపిలీకి పోయి అక్కడ ఆనగొంది సంస్థానంలో చేరారు. అయితే అక్కడ మరలా 3 సంవత్సరాల తర్వాత తుగ్లక్ సుల్తాన్ 1326లో ఈ రాజ్యాన్ని కూడా జయించినప్పుడు ఈ అన్నతమ్ములిద్దరు బందీలుగా ఢిల్లీ తరలించబడ్డారు. అలా వెళ్లే సమయంలోనే దారిలో భయంకరమైన గాలి తుఫాన్లు వచ్చి సైనికులు మరియు బందీలు చల్లా చెదురైపోయారు. శత్రువుల బళ్ళు, గుర్రాలు తిరగబడ్డాయి. అలాంటి ఈ సమయంలో ఈ అన్నతమ్ములిద్దరికీ పారిపోయేందుకు అవకాశం దొరికినా సరే వీరు మాత్రం పారిపోకుండా ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నారు. దాంతో వాతావరణం అనుకూలించిన తర్వాత కొద్దిసేపటి తర్వాత తుగ్లక్ సుల్తాన్ బయటికి వచ్చి చూడగా ఈ అన్నతమ్ములిద్దరూ పారిపోకుండా అలాగే చెట్టు కింద ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. దాంతో వారిద్దరిని పిలిపించి ప్రశ్నించగా వారిచ్చిన సమాధానానికి తుగ్లక్ సుల్తాన్ సంతోషపడి వారిద్దరి తన ఢిల్లీ దర్బారులో పదవులను ఇచ్చి స్థానమిచ్చాడు. అయితే హరిహర మరియు బుక్క వీరిద్దరూ కొన్ని పరిస్థితుల వల్ల ఇష్టం లేకపోయినా అక్కడ పని చేయాల్సి వచ్చింది. అయితే ఇదే సమయంలో తుగ్లక్ సుల్తాన్ ఆజ్ఞల వల్ల, కొన్ని పరిణామాల వల్ల ఈ అన్నతమ్ములిద్దరూ హిందూ మతం నుంచి ఇస్లాం మతానికి మారాల్సి వచ్చింది. మారారు కూడా.
ఇక మరోవైపు చూసినట్లయితే హరిహర మరియు బుక్క వీరిద్దరిని బంధించి తెచ్చేందుకు కారణం కంపిలీ రాజ్యాన్ని గెలవటమే. అయితే ఈ కంపిలీ రాజ్యాన్ని గెలిచిన తర్వాత ఆ రాజ్యాన్ని పరిపాలించేందుకు తన కింది రాజులలో ఒకలైన మాలిక్ నయంని నియమించారు. ఇతని విధానాల వలన ప్రజల నుంచి వ్యతిరేకత మొదలైంది. దాంతో ఇలాగే కొనసాగితే కంపిలీ రాజ్యం చేజారిపోతుందని భావించిన తుగ్లక్ మొదట ప్రజలను ఈ వ్యతిరేకతను అనగతొక్కాలని భావించి ఒకప్పుడు ఈ కంపిలీ రాజ్యంలో హరిహర మరియు బుక్క పనిచేశారు కాబట్టి వీరిని పంపితే అక్కడ పరిస్థితులు తెలిసిన వారు కాబట్టి అదుపు చేయగలరు అని భావించి తుగ్లక్ ఈ అన్నతమ్ములిద్దరిని కంపిలీకి పంపించాడు. ఇలా సరైన అవకాశం కోసం ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న ఈ అన్నదమ్ముళ్ళు కంపిలీకి వెళ్ళాక కంపిలీలోని పరిస్థితులను అదుపు చేసి ఆ తర్వాత వీరే అదుపులోకి తెచ్చుకొని స్వాధీనపరుచుకున్నారు. ఆ క్షణం వరకు తుగ్లక్ వీళ్ళిద్దరూ నా కింద పని చేస్తున్నారు అనుకున్నాడు, కానీ తర్వాతే అర్థమైంది వీళ్ళిద్దరు కలిసే నన్ను బోల్తా కొట్టించారని. దాంతో తుగ్లక్ తన సైనికులు కంపిలీకి చేరుకోగా హరిహర రాయ బుక్క వీరిద్దరూ తెలివిగా తుగ్లక్ ను ఎదిరించి తిప్పికొట్టారు. దాంతో ఎట్టకేలకు పూర్తిగా కంపిలీ వీరి చేతుల్లోకి రాగా అలా ఆ క్షణంలోనే వీరిద్దరూ ఈ రాజ్యాలలో వారి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఇలా 1330 ఆ సమయాల్లో విజయనగర సామ్రాజ్య పునాదిని వీరు నిర్మించారు. ఇక తదనంతరం ఈ అన్నతమ్ముళ్ళు 1336 ఆ కాలంలో శ్రీ విద్యారణ్య స్వామి సహాయంతో మరలా హిందూ మతాన్ని స్వీకరించారు. అలాగే శ్రీ విద్యారణ్య స్వామిని తమ గురువుగా భావించి వారి సలహా మేరకు విజయనగరాన్ని పటిష్టమైన నగరంగా నిర్మించారు. 7 ప్రాకారాలతో 3 పక్కల కొండలతో ఒకవైపు అగర్తాతో ఉత్తరాన తుంగభద్ర నదితో ఇలా 14 మైళ్ళ పొడవు 10 మైళ్ళ వెడల్పు ఉండి విద్యలకు ఐశ్వర్యానికి నిలయమై ప్రపంచంలో సాటిలేని నగరంగా విజయనగర సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఇక రాజ్యాన్ని స్థాపించిన తర్వాత ముందుగా తుంగభద్ర నది ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తర్వాత వీర హరిహర క్రమంగా మలబార తీరం కుంకం తీరం కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ సమయంలో కోయిసల రాజ్యం పతనమైంది. మధుర సుల్తానులతో యుద్ధంలో చివరి వైసల రాజు వీర బల్లాలుడు మరణించాడు. అక్కడ పాలించడానికి ఎవరూ లేకపోవడంతో పాలన శూన్యం అవడంతో హరిహర రాజుకి ఈ రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి బాగా పనికి వచ్చింది. ఆ తర్వాత వైసల రాజ్యం మొత్తం హరిహర రాజు వశమైంది. ఇది ఒక చెప్పుకోతగ్గ విజయం అని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. ఇక ఆ తర్వాత 1346లో కాలానికి చెందిన శృంగేరి శాసనంలో హరిహరుడు 2 సముద్రాల మధ్య భాగానికి రాజు అని అతని రాజధాని విద్యానగరం అని చెప్పబడింది. ఇక హరిహర వీరమల్లు కుటుంబానికి వస్తే వీరిది సంగమ రాజు వంశం. ఇక హరిహరుడికి 4 సోదరులు ఉన్నారు. వారే కంపన్న, బుక్క, మరప, మడప్ప. వీరు విజయనగర సామ్రాజ్యాన్ని బలోపేతం చేయడానికి విస్తరించడానికి హరిహరకు సహకరించారు. అలా విజయనగర సామ్రాజ్యం 3 శతాబ్దాల వరకు సుసంపన్నమైన రాజ్యంగా వర్ధిల్లింది. హరిహరుడు సుస్థిరమైన పాలన వ్యవస్థను ఏర్పరిచాడు. ఇందువలన రాజ్యం సుస్థిరమైంది. ఇక వీరి తర్వాత ఇతని తమ్ముడు మొదటి బుక్కరాయులు రాజ్యానికి పాలకుడయ్యాడు. సంగమ వంశంలో బుక్కమరాయులు అందరికంటే ముఖ్యమైన వాడిగా చెప్పబడ్డాడు. ముందుగా వీరి రాజ్యానికి రాజధానిగా ఆనిగొంది ఉండేది. ఆనిగొంది ప్రస్తుతం తుంగభద్ర ఉత్తర తీరాన ఒక చిన్న పల్లె. ఇక సామ్రాజ్యం బుక్కరాయన పరిపాలనలో అభివృద్ధి చెందిన తర్వాత రాజధానిని తుంగభద్ర దక్షిణ తీరముగా విద్యానగరానికి తరలించారు. ఇలా మొదటి హరిహర రాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఇలా స్థాపించి చరిత్రలో నిలిచాడు. ఇతనికి హక్కరాయలు మరియు వీర హరిహరుడు అని పేర్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు వీరి చరిత్రనే పవన్ కళ్యాణ్ గారు లీడ్ రోల్ లో నటిస్తూ క్రిష్ డైరెక్షన్ లో సినిమా రాబోతుంది. ఇలా మన హీరోలు భారతదేశ చరిత్రలో దాగి ఉన్న గొప్ప గొప్ప రాజుల గురించి సినిమాలను తీయడం వల్ల కాస్తైనా ఇప్పుడు జనరేషన్ వారికి వారి గురించి తెలుస్తుంది. హరిహర రాయల వారి పాలన మరియు చరిత్రకి సంబంధించిన ఎన్నో విషయాలు అనేవి నేటి తరం వరకు చేరకుండా ఎన్నో కనుమరుగైపోయాయి. క్రిష్ గారు తీయబోతున్న ఈ సినిమా ద్వారా ఆయన మన తరం వారికి ఈ విషయాలు అనేవి తెలుస్తాయని ఆశిస్తున్నాను. నాకు తెలిసిన కొంతవరకు సమాచారాన్ని మీకు తెలియజేశాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.